హలో అండి. వాళ్ళొకటి ఇది చిన్న వీడియో పెడుతున్నాను. ఇది ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతది. ఫ్లాట్స్‌లో ఉన్న వాళ్ళకి లేదా ఎంట్రన్స్ దగ్గర అక్కడ పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంటదిది. ఎండ కొంచెం మంచిగా ఉంటే మాత్రం మంచిగా ఫ్లవర్స్ అవి పెట్టుకోవస్తది. ఇదైతే నా దగ్గర ఒక పైప్ ఉంటే ఆ పైపు పెట్టేసి చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇది హోల్ మాత్రము దీనికి మనకి నర్సరీలో తెచ్చుకుంటాం కదా! పాట్స్. ఆ పాట్స్‌లోకి మనకి హోల్ కొంచెం ఆ పైప్ సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే చాకు పెట్టి కట్ చేసినాను హీట్ చేసి. ఇట్లా మనం ఫస్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని నేను కింద ఒక స్టోన్ పెట్టినాను. అది పడిపోకుండా. యాక్చువల్‌గా అయితే సిమెంట్ పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడొచ్చేసి ప్రతి దాంట్లో నేను నెట్ మాత్రము అన్ని పాట్స్‌లోకి నెట్ పెట్టి పైనుంచి స్టోన్స్ ఏసినాను. ఎందుకంటే మనము మళ్ళీ మట్టి అది నీళ్ళు పోసినప్పుడు అది మట్టి కూడా హోల్స్ పెద్దగుంటాయి కాబట్టి కిందికొచ్చేస్తాయి అనేసి, ఇది అట్లాగే పెట్టి చేద్దామనేసి దాంట్లో ఉన్నదే మట్టి అంటే అందులో నేను తోటకూర వేసేదాన్ని ఇంతకుముందు. అది తీసి అట్లాగే పెడదామనుకుంటే అది రాలేదు. అది పడిపోయింది. మళ్ళీ మొత్తం అంతా తీసి మళ్ళీ అన్నిట్లో దేనికది సపరేట్ చేసి పెడుతున్నాను. ఇంకా ఇందులో వచ్చేసి మట్టి అవి వేసేసుకున్నాను. నార్మల్ అంతకుముందు ఆ పాట్స్‌లో ఉన్న మట్టే నేను ఖాళీ చేసి మళ్ళీ అదే మట్టి వేసుకుంటున్నాను. వేరే స్పెషల్‌గా ఏం మట్టి వేయట్లేదు. ఇంకా కింద అన్ని స్టోన్స్ అవి పెట్టుకోవాలి కంపల్సరీగా. అన్నిట్లలో మట్టి వేసుకున్న తర్వాత మనకు ఇష్టమున్న ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. నేను యాక్చువల్‌గా వేరే ప్లాంట్ పెడదాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఇదైతే ఈ మొక్క అయితే బాగుంటుందనేసి ఇది పెట్టినాను. ఇదైతే తర్వాత పింకిష్ కలర్‌గా వస్తది. తర్వాత అన్నిట్లలో ఏవి ఇష్టం ఉంటే అవి పెట్టుకోవచ్చు. తర్వాత మనము వీటిని ట్రిమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ మాత్రం చేసుకోవాలి. లేకుంటే మళ్ళీ బుషీగా పెరిగిపోయి ఆ లుక్ మాత్రం రాదు. ఇట్లా 3 ఇది ఒకటే పాట్‌లో పెట్టేదానికి మనం ట్రిమ్మింగ్ కంపల్సరీ చేసుకోవాలి. ఇంక పైన దాంట్లో మాత్రం నేను మనీ ప్లాంట్ పెడుతున్నాను. ఇదొచ్చేసి ఇందులో అది కింద దాంట్లో కొంచెం మట్టి అది ఎక్కువ ఉందనేసి కొంచెం ఇసుక ఎక్కువ కలిపేసినాను. నీమ్ పౌడరు, ఇసుక, కొంచెం మట్టి అంతే. ఎక్కువ ఇసుకేసి కలిపినాను. వేసి అన్నిట్లలో వేసేసుకున్నాను. వీటిలో మనము ఈవెన్ పుదీనా, కొత్తిమీర అటువంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నాకైతే అది ఫస్ట్ అయితే ఆర్నమెంటల్ ప్లాంట్ ఫస్ట్ టైం చేస్తున్నాను కదా! ఇదైతే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను దీంట్లో ఆర్నమెంటలే పెట్టినాను. పుదీనా, కొత్తిమీర అటువంటివి కూడా పెట్టుకోవచ్చు. అంటే కొంచెం పాట్ సైజ్ పెద్దగుండి ఇంకొంచెం పెద్దగుంటే బాగుంటుంది ఇది. ఫస్ట్ అయితే ఇట్లా పెట్టి చూసి ఒకవేళ ఇది బాగానే అనిపిస్తే పెట్టుకోవచ్చు అనుకున్నాను. అయితే నేను కింద సిమెంట్ ఎందుకు వేయలేదంటే మళ్ళీ ఎప్పుడన్నా మార్చుకోవచ్చు, తీయొచ్చు అన్నట్టుగా నేను వేసుకోలేదు. ఇది మనం ఎటు అంటే అటు తిప్పుకోవచ్చు. తర్వాత నేను ఎప్సమ్ సాల్ట్ వాటర్ కొంచెం యాడ్ చేసి ఇందులో స్ప్రే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ మాకు ఇక్కడ ఎండనైతే రాదు ఇటువైపు. వెంటిలేషన్ ఉంటుంది బాగానే. అందుకని ఇక్కడ పెట్టేసినాను ఇది తీసుకొచ్చేసి. దీంట్లో ఇంకా మనము సీజనల్ ఫ్లవర్స్ ఉంటే లేదా ఎప్పటికీ కొన్ని ఆర్నమెంటల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! అది పెట్టుకున్న ఇంకా బాగా లుక్ చాలా బాగుంటుంది. అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే నేను ఈరోజు ఇట్లా వీడియో అయితే సెట్ చేసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఓకే అండి. థ్యాంక్ యూ.